ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గంజాయి స్మగ్లర్లు పోలీసులను హడలెత్తిస్తున్నారు. 16వ నంబర్ జాతీయ రహదారిపై గంజాయి స్మగ్లర్ల వాహనం నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావుతో సహా వాకాడు, ఆత్మకూరు సీఐల వాహనాలను ఢీకొట్టి స్మగ్లర్లు పరారయ్యారు. హర్రర్ సినిమా తరహాలో అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన పోలీస్ శాఖలో కలకలం రేపింది. పలువురు పోలీసులకు గాయాలు కావడం గమనార్హం. వెంకటాచలం టోల్ ప్లాజా నుంచి స్మగ్లర్ల వాహనం వెళ్తుందని మొదట పక్కా సమాచారంతో రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు అడ్డుకోవడంతో ఆ వాహనాన్ని ఢీకొంది. తర్వాత గూడూరు సమీపంలో వాకాడు సీఐని తెల్లవారుజామున ఆత్మకూరు సీఐ గంగాధర్రావు వాహనాన్ని స్మగ్లర్ల వాహనం ఢీకొట్టింది. ఆద్యంతం ఉత్కంఠను రేపుతూ దూసుకెళ్తోన్న స్మగ్లర్ల వాహనాన్ని వెంటాడిన పోలీసులు ఎట్టకేలకు ఆత్మకూరు సర్కిల్ పరిధిలోని డీసీపల్లి సమీపంలో కోనసముద్రం వద్ద స్మగ్లర్ల వాహనాన్ని పట్టుకోగలిగారు. స్మగ్లర్ గా అనుమానిస్తున్న రాజమండ్రి సమీపంలోని రాజానగరానికి చెందిన సత్యనారాయణతో పాటు కారు డ్రైవర్ను, కారులోని కొంత గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అక్కడి నుంచి నిందితులను వెంకటాచలం పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాష్ట్ర స్థాయిలో కలకలం రేపిన ఈ వ్యవహారంతో పోలీసు ఉన్నతాధికారులు నెల్లూరు ఘటనపై దృష్టి సారించారు. ఎస్పీ కృష్ణకాంత్ సహా పలువురు అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గంజాయి స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో జరిగిన ఛేజింగ్లో స్మగ్లర్ల వాహనం ఢీకొట్టి గాయపడిన డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావును చికిత్స నిమిత్తం మొదట నెల్లూరులోని కిమ్స్ హాస్పిటల్లో, తర్వాత అగర్వాల్ హాస్పిటల్స్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మరో 2 సీఐలకు స్వల్ప గాయాలు కావడంతో వారు ప్రాథమిక చికిత్స అనంతరం తిరిగి విధులకు హాజరయ్యారు. గాయపడ్డ డీఎస్పీని ఎస్పీ కృష్ణకాంత్ తో పాటు సర్వేపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించారు. నెల్లూరు జిల్లాలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద అర్ధరాత్రి జరిగిన ఈ గంజాయి స్మగ్లర్ల వేట, ఛేజింగులు, పోలీసుల పహారా అచ్చు హర్రర్ సినిమాను తలపించాయి. చివరిగా నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గంజాయి వాహనం నుంచి పరారైన మరో 2 ప్రధాన సూత్రధారుల కోసం వేట ప్రారంభించారు. ప్రస్తుతం వాహనంతో సహా పట్టుబడ్డ రాజమండ్రి నగరానికి చెందిన నిందితుడు సూర్యనారాయణను పోలీసులు విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.